నమస్తే, వెల్కమ్ టు మిడ్ న్యూస్. మిడ్ న్యూస్ లో అప్డేట్ చూసుకుంటే కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో కీలక చర్చించుకున్నారు. ఇక అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, అలాగే డిజైన్ టెండర్లపైన కూడా కేబినెట్ చర్చించనుంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఎన్నో కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, మీడియా బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. ఇక బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా భేటీలో చర్చించనున్నారు. ఇక అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. సాయిరాం, మరి కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు కూడా పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలో అసలు ఏ రకంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు 42 ఎట్లా అమలు చేయాలని దానిపైన ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, అదేవిధంగా సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరణ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఉన్నతాధికారులతో, న్యాయ నిపుణులతో కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదికను కూడా సిద్ధం చేసింది. ముఖ్యంగా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్ళాలా, లేకపోతే ఎలా వెళ్ళాలని దానిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఆ నివేదిక ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిందల్లా చేసింది. ఇప్పటికే 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టుకు కొంతమంది వెళ్ళారు. దీంతో ఆ కోర్టు కూడా ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాలు గడువు విధించింది. ఖచ్చితంగా మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది. అదేవిధంగా పిటిషనర్లకు 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇంకా గడువు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళి తీరాలని చెప్పి కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ లీడర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ పార్టీ పరంగా 42% ఇచ్చి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపైన ప్రధానంగా ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ప్రకటించారో ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఏదైతే బీసీలకు సంబంధించి ఎక్కువ సీట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఖరారు చేశారో అక్కడ ఖచ్చితంగా బీసీలకే ఇస్తే ఖచ్చితంగా బీసీల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదు అనేటువంటి అభిప్రాయంతో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఇస్తే కనుక ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా అలా ఇవ్వాలని ఒక డిమాండ్ని కూడా ముందు తీసుకురావాలని భావిస్తుంది. ఈ క్రమంలో దీనిపైనే ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫిబ్రవరిలో
ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ పాలక మండలి పదవీ కాలం కూడా పూర్తయింది. దాదాపు 9-10 నెలలు అవుతుంది. ఇప్పటివరకు గ్రామాల్లో పాలన పడకేసింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, గ్రాంట్లు కావచ్చు, అన్ని కూడా ఆగిపోయిన నేపథ్యంలో గ్రామ పాలన పడకేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నిధులు రావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలని కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో ఒక డిసిషన్ అయితే తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు బీసీ సంఘాలు ఇప్పటికే రాష్ట్ర బంద్ను కూడా నిర్వహించాయి. బంద్లో అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేశాయి. బీసీ సంఘాలు కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ఖచ్చితంగా వెళ్ళాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం సంకట పరిస్థితిని అయితే ఎదుర్కొంటుంది. దీనిపైనే ఈరోజు ఆలోచన అయితే క్యాబినెట్లో చేయబోతున్నారు. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే 2 పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి అనర్హులైన నిబంధన ఉండే దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎత్తేశారు. ఈ క్రమంలోనే క్యాబినెట్లో దీనికి సంబంధించి కూడా ఒక ఆర్డినెన్స్ సంబంధించి ఆమోదం కూడా తెలుపబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి దాదాపు 9 నెలలు కావస్తుంది. అందులో దాదాపు 8 మంది మృతి చెందారు. అప్పటి నుంచి కూడా పనులన్నీ కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఆ టన్నెల్ పనులు కూడా పునరుద్ధరించాలని కూడా ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం జియో మ్యాపింగ్ ద్వారా కూడా ఒక లోపల భూమి పొరలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఎలా ముందుకెళ్ళాలని దానిపైనే ఈ యొక్క క్యాబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 సంబంధించి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవలే చనిపోయారు కాబట్టి ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 సంబంధించి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆ పేరును పెట్టాలని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరం పునరుద్ధరణ పనులు కూడా చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ప్రాణాయత చేవెళ్ల ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా ఈ క్యాబినెట్లో చర్చించబోతున్నారు. దీంతో పాటు మున్నేరువాగు రిటైనింగ్ వాలు, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా వ్యవసాయం, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. సాయి చందు, ఒక విధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి 2 విధాలుగా కత్తి మీద సాములా ఉన్నట్టని తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి, అలాగే ఒకటి మీరు అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా. దీని మీద ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో కొలికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ 2 సమస్యలపైన? ప్రస్తుతం అయితే కోర్టు 4 వారాల గడువు కౌంటర్ పిటిషన్కు 4 వారాల గడువు ఇచ్చింది. అయితే ఈ గడువు దాదాపుగా ఇప్పటికే దాదాపు 10 రోజులు కావస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకొని మళ్ళీ కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలి. కానీ ఈ లోపలే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే మెజారిటీ నేతలు కూడా, మంత్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు నిపుణుల కమిటీ కూడా నివేదిక కూడా ఈ క్యాబినెట్ ముందుకు రాబోతున్న క్రమంలో ఖచ్చితంగా పార్టీ పరంగానే 42% ఇచ్చేసి రిజర్వేషన్లు ఇవ్వాలన్నట్టు ఒక అభిప్రాయానికే మెజారిటీ మంత్రులు కూడా ఈ యొక్క క్యాబినెట్లో చెప్పే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా చాలా ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే గ్రామాల్లో పూర్తి స్థాయిలో మొత్తం పాలన పడకేసింది. ముఖ్యంగా పారిశుద్ధ్యం లోపించింది. అసలు గ్రామ పంచాయతీల దగ్గర నిధులు లేవు, పాలక మండలి లేకపోవడంతో ఇక్కడ ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి అని చెప్పి కూడా చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి ఈ క్యాబినెట్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కాబట్టి అది పార్టీ పరంగా ఇచ్చి వెళ్లాలనే దానిపైన ప్రధానంగా డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చందు.